విశ్వాసము ప్రార్థన చేద్దాం. అవమానం, సంఘములో అవమానం, కుటుంబంలో అవమానం, డ్యూటీలో అవమానం, ఏమి చేయలేదని, ఏమి చేయలేదని, ఏమి జరగట్లేదని ఈ అవమానాలు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దీనంతటికి కారణం నిన్ను అమరమైన ప్రేమతో ప్రేమించిన నీ తండ్రిని నువ్వు చేసిన మోసం. నీ తండ్రి నువ్వు రహస్యముగా ఉండి బిడ్డ అందరిలా షో చేసుకోకు, నీకు ప్రతిఫలం నేను ఇస్తాను. నీవెవరికి అడిగినా నిన్ను దూరపరిచి నీకు ఆస్తి లేదు, పంపగా లేదని అవమానాల పాలు చేస్తున్నారు. నీ పిల్లలు నీకు అవమానాలు ప్రయోగిస్తున్నారు. నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తెలు, నీ భర్త, ఈ లోకము, విశ్వాసులు, భక్తులు, నువ్వు అవమానాల పాలై కుంగిపోతూ ఉన్నావు. కానీ నీ తండ్రి నీకు చెప్తున్నావు, నేను నీ కొరకు దాచి ఉంచిన ఇవి. ఓ హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నువ్వేది కోల్పోలేదు మా కుమారుడా, నా కుమార్తె, నేను నీ కొరకు సిద్ధపరిచిన ఇవి అలాగే ఉంది. కానీ నువ్వు నన్ను ప్రేమించక నీ వారిని ప్రేమిస్తూ మోసపోతున్నావు. చివరి వరకు నువ్వు మోసంలోనే ఉంటే నీవు సాతాను శోధించడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత నువ్వు ఏమి చేయలేని దానిగా, ఏమి చేయలేని వాడిగానే మిగిలిపోతావు. అందుకే నీ పరలోకపు తండ్రితో ఇప్పుడే నీ అనుబంధాన్ని కనుపరుచుకో. దయచేస్తే ఫాదర్ని, హెవెన్లీ ఫాదర్ని, పరలోకము నుండి నీ తండ్రితో ఒక అనుబంధం. తండ్రి, నేను ఇప్పటివరకు నీ స్వరాన్ని వినలేదు, నేను చూడకపోవచ్చు, కానీ విశ్వాసం ద్వారా నేను నమ్ముకున్నాను. నా ఆత్మ తండ్రి నీ గురించి ఎన్నోసార్లు నాకు చెప్పాడు. నేను ఆయన ఏర్పరచుకున్నాను. నన్ను నువ్వు అగ్నితో తాకి నాలో ఏ కామకోదల మత్సరాలు లేకుండా, నా చూపుల్లో, నా ఆలోచనలో ఏ పాపం లేని పరిశుద్ధంగా నన్ను నా అవమానం తొలగించిన అగ్నివి నీవు. నేను ఎలా మంచి జీవిస్తున్నాను. మనుషుల ప్రేమ అడ్డుగా ఉంటే తీసివేయి. అవమానం కలిగిన నీ అగ్ని నన్ను తాకింది. అప్పుడు నేను పూర్ణ పవిత్రముగా ఉన్నాను. నా మనస్సు, నా ఆలోచనలు అగ్ని చేత కాల్చబడినప్పుడు పాపము నా మీద లేకుండా పోయింది. తండ్రి, నేను తిరిగి నీ ఆత్మకు నింపబడలేనా? తండ్రి, నాకు దగ్గరికి రా. తండ్రి, నాతో మాట్లాడు. తండ్రి, విశ్వాసంగా నేను చేరుకుంటాను. నేను పడ్డ ప్రయాసం వృధా అయిందని అనుకోను ప్రభువా, అనుకో. నీ పనులకు తండ్రి హృదయం నొచ్చుకొని ప్రార్థించి బిడ్డ, నువ్వు మౌనంగా ఉండే సమయం కాదు. నీ మొరలు ఆయన వింటున్నాడు. నువ్వు కన్నీటితో, పశ్చాత్తాపంతో సారి చెప్పు. తండ్రి, నన్ను ఎక్కువగా ప్రేమించావు. కొన్ని మాయ ప్రేమలే నన్ను నీ ప్రేమకు దూరం చేశాయి. చివరికి అవి మోసాలు చేస్తాయని నేను అనుకోలేదు. ఇప్పటికైనా మేలుకో అంటున్నా. నీ వరకు ముందే నీ కళ్ళకు తండ్రికి ఏమి అక్కడ ఉన్నాయో తెలుసంట. అందరూ నీకున్నదా ఈ లోకంలో ఎవరైనా అడుగుతా. మౌనంగా ఉండి ప్రార్థన చేయి. ఓ హల్లెలూయా. అవమానం కలుగుతుంది నీ ఇంట్లో, అవమానం కలుగుతుంది నీ బంధువుల మధ్యలో. తండ్రి, నేను అవమానపరచండి. అయితే మనుషులు కనబడాలనే భక్తిలో వాడి అయ్యా, గడిచిన దినాల్లో ఫంక్షన్లు పెట్టుబడి 10 మంది చూడాలని పరిగెత్తి నేను అప్పుల పాలయ్యాను. దాని ద్వారా అవమానమే. కానీ
ఎవరికి కనబడకుండా నీ కొరకు ప్రయాసపడి ఒక ప్రేమ గల విందును నా ఇంట్లో చేసేయలేకపోయానే. అది నువ్వు చూసేవాడివేమో. సంవత్సరాలు గడిచిన నా ఇంట్లో ఆరాధన లేదు. ఓ హల్లెలూయా. నా ఇంట్లో నీ వాక్యాన్ని వినాలనే ఆశ నాకు లేదు. తిరిగి నీ వాక్యాన్ని నా ఇంట్లో, నీ ఆరాధన నా ఇంట్లో జరగాలి. లోకం చూడాలని కాదు. నేను మరియమ్మని పాదాల దగ్గర కూర్చున్నట్టుగా దైవ సేవకుల దగ్గర కూర్చొని నీ మాటలు విని బహు సంతృప్తి కలిగి జీవించాలి. ఓ హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఈ ప్రపంచంలో నీ తండ్రి అయిన దేవుడు. ఆయన నీకు కనబడకపోవచ్చు. చెల్లెమ్మ, తమ్ముడా, నీ తండ్రి పరలోకపు తండ్రి నువ్వు చూసే నేత్రాలు నీకు లేకపోవచ్చు. కానీ తెలుసా, నీ కొరకు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని వెనకాడకుండా ఇచ్చిన ప్రేమ ఆయన ప్రేమ. కుమారుడు ఇచ్చిన ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ ఏముంటుంది? సొంత కుమారుడు ఇచ్చిన ప్రేమ నీ పరలోకపు తండ్రి. ఆ ప్రేమ నీ గుండె తట్టుకోలేదు. నీ ప్రాణాత్మ దేహాలు తట్టుకో. అంత గొప్ప ప్రేమ నీ తండ్రి. కన్నీరు కాల్చి పశ్చాత్తాపపడి, తండ్రి నా ఆయుష్ ఈ భూమి మీద ముగియక ఉండే ఒక్కసారి నీ స్వరాన్ని విని, ఒక్కసారి నన్ను చూసి ఆ మధుర క్షణాలు నాకేవయ్యా, అదే నా చేతి దగ్గర ఒక్కసారి నేను అందరినీ దగ్గర తెచ్చుకోవడానికి కష్టపడ్డాను, కానీ మీకు దగ్గర కావడానికి కష్టపడదు. నా వాళ్ళ వారు దూరమవుతున్నారని నేను దైవ సేవకుల దగ్గర ఫైట్ చేశాను, కానీ నా పరలోకపు తండ్రి నేను స్వరాన్ని వినలేదు, ఆయన అగ్ని నన్ను తాకలేదని ఎప్పుడు ఫైట్ చేయలేదు. నా జీవితం ఎంత సైకో బ్రతుకయ్యా. నన్ను గురించి నీవు చేసిన వాగ్దానం అది వాగ్దానంగానే ఉండిపోయింది. అందుకోగలగాలి అంటే మానవోతీతమైన ప్రేమలకు దూరముగా ప్రత్యేకమైన ప్రార్థన నుంచి రెండు చేతులు పైకెత్తి పెద్ద మోకాళ్ళ మీద నీ శరీరాన్ని వంచి బతిమాలుకోని పరలోకపు తండ్రిని ఆకాశము తెరవబడుచున్నది. ఆకాశము తెరవబడుచున్నది. ఆకాశము తెరవబడుచున్నది. పరలోకము నుండి ఆయన ముఖ కాంతి సమస్త అవిశ్వాసపు దురాత్మలు, అనుమానపు చీకటి శక్తులు, నిన్ను కమ్ముకొని ఉన్న ప్రతి అనుమానమనే శక్తులను ఆయన లయపరుస్తూ, ప్రతి అవిభేద అనే చీకటిని లయపరుస్తూ ఉన్నారు. పరలోకము నుండి నీ మీదికి ఆయన యొక్క ముఖకాంతి శక్తి, ఆయన కావలికి. ప్రియమైన తండ్రి, శరీర తండ్రులను జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చాను, కానీ ఏ రోజు నా తండ్రి గొప్పవాడైన నిన్ను గురించి ఎక్కడైనా నేను చెప్పగలిగాను అయ్యా. నా ఆత్మీయ తండ్రి, తండ్రి ప్రేమ గొప్పది అని చెప్పాడు. ప్రభు అయిన యేసయ్య, మీరు తండ్రి గురించి ఎన్నోసార్లు శిష్యులకు చెప్పారు. ఫాదర్స్ డే అని లోకమంతా వారి తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటున్నారు. మేమెందుకు మా పరలోకపు తండ్రి గురించి చెప్పకూడదు? ఓ ఎస్, ఆ ప్రేమను పొందుకుంటే, ఆ ప్రేమ జ్ఞాపకాలు నీకు ఉంటేనే చెప్పగలవు కదా. అసలు ఆయన ప్రేమని పొందుకుంటే ఖచ్చితంగా చెప్పగలుగుతా. నా తండ్రి నాలో ఇంత చిన్న తప్పు నాకు ఖండించేది. నా చూపుల్లో, నా మనసులో ఏ చిన్న తప్పు ఉన్నా నాకు నింపు చేత కాల్చేది. అంత పవిత్రుడు నా పరలోకపు తండ్రి. ఆయన నేను ఎలా మరవగలను? నేనేమైనా ముది వరుస వరకు ఎత్తుకున్నవాడిని నేనేనని ఈ భూమి మీద ధైర్యం
ఏకైక తండ్రి ఆయన ఒక్కడే. ముగిలి వచ్చే వరకు నిన్నెత్తుకునే బాధ్యత నాకున్నది. ధైర్యపరచగలిగిన నా తండ్రి ఆయన ఒక్కడే. ఆయన మించిన తండ్రి ఈ భూమి మీద ఎవరూ లేరు. ఈ లోకంలో తల్లిదండ్రులను మీరు కోల్పోవచ్చు, కానీ పరలోకంలో తండ్రి మీ కొరకు ఉన్నాడు. ఆ అదృష్టం మీకు దక్కింది. తండ్రి లేని వారందరికీ ఆయనే తండ్రి. ఆయన మనకు దూరముగా ఉండేవాడు కాదు, మన స్థిర విశ్వాసము ద్వారా మనలో నివాసం చేసేవాడు. ప్రియమైన తండ్రి, ఈ రెండవ ఆరాధనలో నిజముగా మేమందరం కూడా వాక్యంలో ఉన్నట్టుగా మనుషులకు కనబడాలని పనులు చేయమయ్యా. మీరు చూస్తారనే విశ్వాసంతో ప్రయాసపడే అతి ప్రయాసమును సంఘములో సకల పరిశుద్ధులకు ప్రేమించే ప్రియమైన ప్రియులకు సదాకాలము దయచేయమని